హలో కాక, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన గ్రీస్ గన్ అయితే రిపేర్ చేయాలనుకుంటున్నా నేనైతే ఫస్ట్ టైం చేస్తాను. మరి అటు ఇటు కొంచెం తెలుసు. మరి ఒకవేళ రిపేర్ అయితేనో బెస్ట్, రిపేర్ అవ్వకుండా మళ్ళీ కొత్త గన్ను కొనుక్కోవాలి. అందరూ గన్నులు ఖరాబ్ అయిన తర్వాత మొత్తం పక్కకు కూడా దింగుతారు. మనం అట్లా కాదు. ఇలా ఒకసారి రిపేర్ చేసి ట్రై చేద్దామని చూస్తాను. రిపేర్ కోసం రిపేర్ కిట్ అయితే తీసుకున్న దాన్ని నేను ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. రిపేర్ కిట్ మీరే చూడుర్రి. ఒకటి నాకు తెలిసి ప్రెజర్ వస్తలేదు ఆ గ్రీస్ గన్లకి వెళ్ళి. దీన్ని అయితే ఇలా సీల్ ప్లాంజర్ ఇట్లా వేయనట్టు ఉన్నది. దాన్ని వేసి పడేద్దాం అనుకుంటానా. చూద్దాం మరి సక్సెస్ అవుతా లేదా. వీడియో అయిపోగా వీడియో ఎండింగ్లో మీకే తెలిసేస్తుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడుర్మో, ఎందుకంటే పిన్ టు పిన్ మీకు అర్థం కావాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. మీరు ఒకవేళ స్కిప్ కొట్టుకుంటే వీకిర్రు అనుకో, మీకు ఏం అర్థం కాదు, బిస్కెట్ అవుతుంది ఉత్తగా. ఫస్ట్ అయితే లింకులు తీసుకొని బయటికి అయితే తీసుకుందాం. సీల్ ప్లాంజర్కి ఇట్లా వేయనట్టున్నది, దానికి ఎక్కించేద్దాం ఇక. ఇక్కడ ఇక్కడ సీల్ ఉంటుంది. మన రోటోవేటర్ క్లాస్లోకి ఉన్నట్టు ఇక్కడ సీల్ ఉంటుంది. ఈ సీల్ తీసుకున్నాం అనుకో, ఇది బయటికి వెళ్తుంది. ఇక ఇది మంచిగా తీసుకోవాలి. క్రాస్లోకి లాక్కున్నట్టు ఉంటుంది అనమాట. స్ప్రింగ్ తీసి పక్క పడేద్దాం. ఈ నైలాన్ నట్టు కూడా తీసుకుందాం. ఇక నేను కింద తిరుగుతాను. ఇక కింద తిరుగుతాయి. పెట్టుపానట్ పెట్టినా. ఈ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ చూడుర్రి. ఒకవేళ స్కిప్ కొట్టుకుండా చూస్తే మొత్తం మర్చిపోతారు, ఎక్కే రాదు, బిస్కెట్ అవుతుంది అనమాట. కొత్త గ్రీస్ కనుక దగ్గర 2300 నుంచి 3000 దాకా ఉంటుంది. మన ఈ సీల్ కిట్కు ఒక 300 నుంచి 500 లోపు ఉంటుంది అనమాట. సెట్ చేసుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది. అట్లనే అనేది ఫస్ట్ ఇది తీయాలి. పట్టుకో. ఇగో మామ, ఇదైతే బయటికి విక్కోవాలి. ఇక రించ్ పాన్ ఇటో పెట్టుకొని ఇప్పుకున్నాం అనమాట. ఇక దీనికి పక్క పడి తింటున్నాం. ఇక లోపల ఇట్లా ఉంటుంది కథ. దీనికైతే మనం తెచ్చుకున్న గ్రోస్ రిపేర్ కిట్ అయితే ఫిట్ చేసుకుందాం. ఇక ఈ రబ్బర్ స్టాపరే ఖరాబ్ అయింది అనుకుంటానా. ఇవి చూడు, ఇగో ఈ హోల్లో మొత్తం కొంచెం లేచినట్టు అయింది. దీన్ని కొత్తది వేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక మనకు మెయిన్ ఇదే పోతుంది. ఇందులో ఇదున్ను ఓరింగ్ పోతుంది అంతే. వేసుకున్న గన్ను 6 kgs నుంచి 20 kgs వరకు ఉల్టీ ఉంటుంది. PDS ఇది. మీకు డెమో ఫిట్టింగ్ చూపెడతా. వాచర్ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మంచిగా స్టాపర్ అయితే వేసుకుందాం. చూడుని ఎట్లా ఎత్తున్నావు, కొంచెం జాగ్రత్త వేయరు అన్నమాట. రివర్స్ వేయకుర్రి. మళ్ళీ సీల్ కిట్ కూడా వేసుకుందాం అట్లనే. అది వేసుకున్న తర్వాత దాంతోపాటు అట్టే స్టీల్ ప్లంజర్ కూడా వేసుకుందాం. మళ్ళీ సీల్ ప్లేట్ అయితే వేసుకోవాలి అట్లే బేస్ వాషర్ కూడా వేసుకుందాం. ఈ స్టింజర్ పెట్టుకున్నామో, స్టింజర్ పెట్టుకుని నైలాన్ నట్టు వేసుకున్నాం అనుకో, కథం ఒక పని అయిపోతుంది. నైలాన్ నట్టుతో టైట్ చేసుకోవాలన్నమాట. ఇక మనమైతే ఇది డెమో ఫిట్టింగే. మన గ్రీస్ గన్ లోపల పెట్టేద్దాం. ఇక ఇట్లా లోపల పెట్టుకొని మంచిగా మళ్ళీ ఫిట్ చేసుకుందాం. దీని లోపల పెట్టుకొని ఇట్లున్నా ఫిట్ చేసుకుందాం. లోపలికి దూరదేం కానీ ఇట్లా కిందికి. దీని మీద ఇంకొకటి ఐరన్ ప్లేట్ వచ్చేస్తుంది. ఇగో కంప్రెస్ చేస్తుంది ప్రెషర్ను, పోతే ఎక్కువ శాతం పోతుంది. ఈ గ్రోజ్ రిపేర్ కిట్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా, అక్కడికి వెళ్ళి తీసుకోండి. మంచిగా టైట్ చేసుకోవాలి. ఈ పైప్ ఫిట్ చేసుకుందాం. ఇక చూసుకుంటే ఎక్కించుకోండి కరెక్ట్గా. ఎక్కువ టైట్ వద్దు, మళ్ళీ తీయంగా రాదు ఇప్పటి లెక్క.
పెట్టుకో. ఇక స్ప్రింగ్ పెట్టేసుకుందాం. కరెక్ట్ పట్టింది. అయిపోయింది. ఇక ఎక్కించుకుందాం లోపలికి. దీనికి అది ఫిట్ చేసుకుందాం. మరి సక్సెస్ అయిందా లేదా అనేది నాకు తెలిసి ఎంతైనా యాక్యురేట్గా పని చేయాలి. మరి చూద్దాం పని చేస్తుందా లేదన్న ముచ్చట. పెట్టుకుందాం. ఇక ఇది పెట్టుకుంటే అయిపోతుంది. ఇది ఎయిర్ బయటకి వచ్చేది అనమాట. ఈ నట్టు మొత్తం టైట్ చేసి పడదేందాం. మరి ఇక ప్రెజర్ ఎట్లా చూద్దాం. ఇంతసేపటి దాకా రాలే కదా. సూపర్ సెట్ అయింది కదా. సెట్ మామ గ్రీస్ గన్ అయితే మనం రిపేర్ అయితే చేసి పడేసినాం. మనం చేసింది అయితే సక్సెస్ అయిందన్నమాట. తెలుగులో ఎవరు వేయలే ఈ గ్రీస్ గన్ రిపేర్. ఇవాళ నా గ్రీస్ గన్ ఖరాబ్ అయితే పక్క పడితే కొత్తది కొనుక్కునేది. డైరెక్ట్ దీన్ని కొనాలంటే ఇప్పుడు 2800 నుంచి 3000 దాకా అవుతాయి. మనం ఒక 400 నుంచి 500 మంచిగా చేసి పడేసినాము. రైట్. మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్.